దేవుడే సృష్టికర్త. మరైతే సృష్టికర్తగా తాను సృష్టించిన మనిషిని నిజంగా వేధిస్తాడా? ఈ విషయాలను చర్చిద్దాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శక్తిగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యోబు గ్రంథము 10-11 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఈ పాఠంలో యోబు తన జీవితాన్ని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు తన జీవితం ఇలా అయ్యిందే అని ఆలోచిస్తూ ఉన్నాడు. మనిషి అక్కరలు అవసరతలు ఏంటో దేవునికి తెలుస్తాయా అనుకుంటూ ఉన్నాడు. తనకు దేవునికి మధ్య ఒకరుంటే ఎంతో బాగుండని యోబు ఆశపడుతున్నాడు. దేవుని దృష్టి మానవుల దృష్టి వంటిది కాదు. దేవుని కాలమానం మనిషి కాలం వంటిది కాదు. దుర్మార్గులు వర్ధిల్లుట, నీతిమంతులు బాధ నొందుట వింటుంటాం. యోబు తనలో తప్పు లేదంటూ ఉన్నాడు. కానీ దేవుడు యోబును తగ్గించుకొని తెలుసుకోవాలని కోరడం మనకు ఈ పాఠంలో తెలియజేయబడుతుంది. యోబు స్నేహితులైతే ఇంకా శిక్షించబడడం మంచిదని అనుకుంటూ ఉన్నారు. దేవుడు తన్ను ఎలా సృజించి నిర్మించి బలపరిచాడో యోబు గుర్తు చేసుకుంటున్నాడు. ఇక యోబు మాటలకు తన స్నేహితుడైన జోఫర్ ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని ఈ పాఠంలో గమనిస్తాం. ఇక సందేశాన్ని విందామా? ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం యోబు గ్రంథం 10-11 అధ్యాయాలు వినబోతున్నాము. యోబు మాట్లాడుతున్నాడు. నేను దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాను అంటున్నాడు. దేవుడే గదా యోబు సృష్టికర్త. తాను సృజించిన మనిషిని ఇలా వేధిస్తాడెందుకు అని యోబు ప్రశ్న. అసలు నేనెందుకు పుట్టాను? నన్ను దేవుడు ఎందుకు సృజించాడు? అసలు తను జన్మించకుండా ఉంటే తనకు దేవునికి ఈ విధంగా వివాదం వచ్చి ఉండేది కాదే. తనకు దేవునికి మధ్యవర్తి ఉంటే ఎంత బావుండేది. అయితే యోబు మాటలు ప్రవచనాత్మకమైనవి. మధ్యవర్తి అయిన యేసు అవతరించాడు. ఆయనే దేవుని కుమారుడు. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు మనము వచ్చి ఉన్నాము. యేసు అటు దేవుడు, ఇటు నరుడు. యేసు మన అక్కరలేవో బాగా ఎరిగినవాడు, అక్కరలు తీర్చగలవాడు. సోదరా, సోదరి, నీ సంగతేమిటి? నీవు దేవుని యందు విశ్వాసము కలిగి ఆయనపై ఆధారపడి ఉన్నావా, లేక సణుగుతున్నావా? యోబు 10వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. యోబు అంటున్నాడు, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది. అడ్డు లేకుండా నేను అంగలారుస్తాను. నా మనోవ్యాకులము కొలది నేను పలుకుతాను. నా మీద నేరము మోపవద్దు. నీవెందుకు నాతో వ్యాజ్యమాడుతున్నావో నాకు తెలియచేయమని దేవుణ్ణే అడుగుతాను. దౌర్జన్యమంటే నీకు సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయాదృష్టి ఉంచడం సంతోషమా? నీ హస్తకృత్యాలను తృణీకరించడం నీకు సంతోషమా? 4వ వచనం, యోబు తాను యథార్థవంతుడైనట్లు దేవుడు తనను ఊరికే బాధ పెడుతున్నాడని నిష్ఠురాలు పలుకుతున్నాడు. దేవా, నీ నేత్రాలు నరుల నేత్రాల వంటివా? నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచిస్తావా? నీ జీవితకాలం నరుల జీవితకాలం వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరాలు నరుల దినముల వంటివా? నేను దోషిని కానని, నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడూ లేడని నీవు ఎరిగి ఉండి కూడా ఎందుకని నా దోషాన్ని గూర్చి విచారణ చేస్తున్నావు? నా పాపాన్ని ఎందుకు వెతుకుతున్నావు? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నా నీవు నన్ను మింగివేస్తున్నావే. ప్రియశ్రోతలు, యోబు తన మనసులోని మాట ఉన్నది ఉన్నట్లు వెళ్ళగక్కుతున్నాడు. దేవుడు యోబుకు కలిగిన అనుమానాలన్నీ తీర్చబోతున్నాడు. యోబుకు కలిగిన ధర్మ సందేహమిదే. నేనెందుకింత శ్రమపడాలి? దుర్మార్గులు చూడు ఎంత హాయిగా ఉన్నారో. దావీదు మహారాజు ఇదే ప్రశ్న అడిగాడు. నీకు నాకు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇదే ప్రశ్న ఎదురవుతుంది. దేవుడు ఈ లోకంలో మనముండగానే
మనకు కలిగే సందేహాలను తొలగించగల సమర్థుడు దేవుడే. దేవుడు మానవుడై మన మధ్యకు వచ్చి నివసించాడు. ఆయనకు మనతో సహానుభవముంది. యోబు తనను తాను సమర్థించుకునే విఫల ప్రయత్నం చేస్తున్నాడు. తనలో పాపమున్నదంటే యోబు ఒప్పుకోవటం లేదు. దేవునికి తెలుసు నేను పాపిని కానని అంటున్నాడు. మరి దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? నన్ను ఏడిపించి దేవుడు నవ్వుతూ చూస్తున్నాడా? లేకపోతే ఏమిటి ఇదంతా? యోబు కొంచెం తనను తాను తగ్గించుకుంటే మంచిది. లేకపోతే దేవుడే బలవంతాన వంచాల్సి వస్తుంది. వినయశీలం, సహనం అనే 2 లక్షణాలు దేవుడు ఆ ఫలాన నీకు నజరానాలుగా ఇవ్వడు. దీర్ఘశాంతం అనేది ఆత్మఫలం. ఎంతో శ్రమానుభవాన్ని బట్టి దీర్ఘశాంతం అలవడుతుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనాన్ని మరోసారి మీకు జ్ఞాపకం చేస్తాము. సహించిన వానిని ధన్యులు అనుకుంటున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి విన్నారు. ఆయన ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. మొదట్లో యోబుకు సహనం లేదు గనుకనే తన మీదికి శ్రమలు ముంచుకొని రాగా అతడు ఎంతో విలపించాడు. 9వ వచనం, దేవా నాకు సాయం చెయ్యి అని యోబు ప్రార్థిస్తున్నాడు. మరో చెంప దేవుని ఉగ్రతను బట్టి దేవుణ్ణి నిందించసాగాడు. యోబు అంటున్నాడు, జిగటమన్నుగా నన్ను నీవు నిర్మించావు. ఆ సంగతి జ్ఞాపకం చేసుకో. నీవు నన్ను మరల మన్నుగా చేస్తావా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోశావు గదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టావు గదా. చర్మముతో మాంసముతో నీవు నన్ను కప్పావు. ఎముకలతో నరములతో నన్ను సంధించావు. జీవముననుగ్రహించి నా ఎడల కృపచూపావు. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడావు. అయినా నా లోపములను గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించావు. ఈ అభిప్రాయం నీకున్నదని నేనెరుగుదును. నేను పాపం చేసి ఉంటే నీవు దానిని కనిపెడతావు, నా దోషాన్ని పరిహరించవు. నేను దోషకృత్యములు చేస్తే నాకు బాధ కలుగుతుంది. నేను నిర్దోషినై ఉండినా అతిశయపడను. అవమానముతో నిండిపోయి నాకు కలిగిన బాధను తలంచుకుంటూ ఉంటాను. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుతావు. సింహము వేటాడినట్లు నీవు నన్ను వేటాడుతూ ఉంటావు. ఎడతెగక నా మీదికి కొత్త సాక్షులను పిలుస్తావు. ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచుతావు. ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేస్తావు. 18వ వచనం నుండి, గర్భములో నుండి నన్నేల వెలికి రప్పించావు. అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల మేలు. అప్పుడు నేను లేనట్లే ఉండిపోయేవాడిని. గర్భములో నుండి సమాధికి కొనిపోబడి ఉండేవాణ్ణి. నా దినములు కొంచెమే గదా. తిరిగి వెలుపలికి రాజాలని దేశానికి, అంతకాలము మరణ అధికారము గల దేశానికి, కటిక చీకటై గాఢాంధకారమయమైన దేశానికి, భ్రమ పుట్టించే మరణాంధకార దేశానికి, వెలుగే చీకటిగా గల దేశానికి నేను వెళ్ళకముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకు. చూచారా, మళ్లీ మొదటికి వస్తున్నాడు యోబు. నేను చస్తే బాగుండు అనే సంగీతమే పాడుతున్నాడు. ఎట్టకేలకు యోబు 19వ అధ్యాయం 25, 26 వచనాలలో సత్యాన్ని గ్రహించగలిగాడు. నా విమోచకుడు సజీవుడని, తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూస్తాను. ఈ విధంగా చావును కోరుకున్నవారు యోనా, ఏలియా. అయినా చచ్చినంత మాత్రాన సమస్య పరిష్కారమవుతుందా? కాదు. బాధ భరించలేక ఆ విధంగా అనుకున్నారు. చస్తాను అనుకుంటే చస్తారా? అది ఉట్టి మాట. ఈ విధంగా తనను తాను శాపనార్థాలు పెట్టుకోవడం వాచాలత్వం తప్ప మరేమీ కాదు. కొందరు భక్తులు దేవుని చేతిలో ఈ విధంగా క్రమశిక్షితులవ్వడం వారికే మంచిది. మనకు ఎప్పుడో ఒకప్పుడు గర్వభంగం కాక తప్పదు.
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా 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 నీ చేతులు చాపి కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనా
దారిద్ర్యతననుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ ప్రేమకై. ఇప్పుడు మనం 11వ అధ్యాయానికి వచ్చాము. ఇందులో జోఫరు గారి ప్రసంగం మొదలైంది. ఇతడు 2 ప్రసంగాలు చేశాడు. 2 అధ్యాయాలలో ఇతడు యోబుకు తీర్పు తీరుస్తూ మాట్లాడాడు. యోబు, నీవు పాపం చేశావు, అందుకే నీకీ శిక్ష అంటూ తాను అదే ధోరణిలో మాట్లాడుతున్నాడు. నయమాతీయుడైన జోఫరు ఉపన్యసిస్తూ అన్నాడు, ప్రవాహంలాగా వెలువడే మాటలకు ప్రత్యుత్తరం చెప్పాలి గదా. వదరుబోతు వ్యాజ్యం న్యాయమని ఎంచవచ్చా? నీ ప్రగల్భాలు విని మనుషులు మౌనంగా ఉండిపోవాలా? ఎవ్వడూ నిన్ను అపహసించకుండానే హాస్యంగా మాట్లాడుతూ ఉన్నావే యోబు, నీవేమంటున్నావు? దేవా, నా ఉపదేశం నిర్దోషం, నీ దృష్టికి నేను పవిత్రుణ్ణి అంటున్నావు గదూ. 5వ వచనం, యోబు, ఇదిగో నిన్నే, నీకు అసలు రావలసిన శిక్ష అంతా రాలేదు అంటాను. దేవుడే నీతో మాట్లాడితే మేలు, ఆయనే నీతో వాదిస్తే బాగుండేది. అప్పుడు గాని జ్ఞానము నీ యోచనకు మించిందని నీకు తెలియదు. నీ దోషములో అధిక భాగం దేవుడు మరచిపోయాడని తెలుసుకో. యోబు, యోబు, దేవుని గూఢాంశాలను నీవు తెలుసుకోగలవా? సర్వశక్తుడైన దేవుణ్ణి గూర్చి నీకు సంపూర్ణ జ్ఞానం కలుగుతుందా? అది ఆకాశవీధి అంత ఉన్నతమైనది. నీవేం చేస్తావు? పాతాళము కంటే లోతుగా ఉంది, నీవేమి ఎరుగుదువు యోబు? దాని పరిమాణం భూమి కంటే అధికం, దాని వెడల్పు సముద్రము కంటే అధికం. ఆయన సంచారము చేస్తూ ఒకణ్ణి చెరలో వేసి వ్యాజ్యమాడడానికి పిలిస్తే ఆయనను అడ్డగింపగలవాడెవడు? పనికిమాలిన వారెవరో ఆయనే ఎరుగును గదా. పరిశీలన చేయకుండానే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకుంటాడు గదా. అయితే అడవిగాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. నీవు నీ మనసును తిన్నగా నిలుపుకున్న ఎడల, నీ చేతులు ఆయన వైపు చాచిన ఎడల, పాపము నీ చేతిలో ఉండడం చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గాన్ని నీవు కొట్టివేసిన ఎడల,
నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు. యోబు, తెలుసుకో, దేవుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. శ్రోతలు వింటున్నారా? ఎలీఫజు తన ప్రసంగంలో మనిషి పాపి అన్నాడు. బిల్దదేమో దేవుడు న్యాయవంతుడు అన్నాడు. ఇప్పుడు జోఫరు అంటున్నాడు, దేవుడు పాపిని తగినంత శిక్షించడు. అలా శిక్షిస్తే పాపి హతమైపోతాడు. యోబును ఎంత కఠినంగా శపిస్తున్నాడో చూడండి. అన్నీ కోల్పోయి బాధలో నిట్టూర్చే విశ్వాసితో అనాల్సిన మాటలేనా ఇవి? కష్టంలో ఉన్న మనిషి నిష్ఠురాలు పలుకుతాడు. ఆ మాటలను ఆధారంగా చేసుకొని జోఫరు ప్రసంగించటం చాలా తప్పు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14 నుండి 21వ వచనం వరకు జోఫరుకు తెలీదు. అంతరంగ పురుషుని యందు శక్తి, దేవుని ఆత్మ విశ్వాసిని బలపరచాలి. దేవుని మహిమైశ్వర్యాన్ని చూపాలి. ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో చూపాలి. క్రీస్తు ప్రేమ జ్ఞానాన్ని మించినది. మనము అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా దేవుడు చేయగలడని చెప్పాలి. జోఫరు కొట్టే బోధకుడు, తిట్టే బోధకుడు, దీవించే బోధకుడు కాడు. వాదించి విమర్శించి విశ్వాసిని బలపరచలేము. 15వ వచనం నుండి, యోబు, ప్రార్థన చేసుకో, పాపాన్ని విడిచిపెట్టు, దేవుడు ఆశీర్వదిస్తాడు అంటూ సాధారణ వేదాంతం ఏకరువు పెడుతున్నాడు. యోబు, నీ పాపాన్ని విసర్జించు, అప్పుడు నిశ్చయంగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు. నిర్భయుడవై నీవు స్థిరపడతావు. నీ దుర్దశను మరచిపోతావు. దాటిపోయిన పారే నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని గుర్తు చేసుకుంటావు. అప్పుడు నీ బతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది. చీకటి కమ్మినా అది అరుణోదయము వలె కాంతిగా ఉంటుంది. నమ్మకానికి వీలుంటుంది. నీవు ధైర్యంగా ఉంటావు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకుంటావు. అప్పుడు నీకు ఎవరి భయమూ ఉండదు. అనేకులు నీతో విన్నపాలు చేసుకుంటారు. 20వ వచనం, యోబు, నీవు పాపివి, లేకపోతే నీకీ బాధేమిటి? ఈ రోగమేమిటి? దుష్టుల కనుచూపు క్షీణించిపోతుంది. వారికి ఆశ్రయమేదీ ఉండదు. ప్రాణం ఎప్పుడు విడుస్తామా అని వారు ఎదురు చూస్తుంటారు. శ్రోతలు వింటున్నారా? జోఫరు ధర్మశాస్త్రవాది. దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి చర్య తీసుకుంటాడని ఇతని సిద్ధాంతం. బిల్దదు సాంప్రదాయవాది. గతంలో నుండి తెచ్చుకున్నదే ప్రస్తుతం నీకు ఆధారం అంటాడు బిల్దదు. జోఫరు ధర్మశాస్త్రమందలి అక్షరాన్ని పట్టుకొని వేళ్లాడతాడు. జగత్తు అంతా ధర్మశాస్త్రమునే అనుసరించి నడుస్తుంది అంటాడు జోఫరు. ధర్మశాస్త్రం అంటాడు గాని ఆ ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన దేవుని మనస్సు లేదు ఇతనికి. అంతా తనకే తెలుసును అన్నట్లు మాట్లాడుతున్నాడు. తనే ఒక విజ్ఞాన సర్వస్వం అన్నంత గీర ఇతనికుంది. ఈ వేదాంత గోష్ఠిలో ఇతనిదే అంతిమ నిర్ణయం. అనుభవజ్ఞుడైన కఠిన హృదయుడు. సిద్ధాంత చర్చలలో అందెవేసిన చెయ్యి. యోబు మాటలతో తన పాపాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నాడు అని అభియోగం మోపుతున్నాడు. తన వాదం నెగ్గించుకోవడానికి జోఫరు మాటల గారడీ చేస్తూనే ఉన్నాడు. యోబు అమాయకుడు. జోఫరు యోబు అబద్ధికుడు అంటాడేమిటి? యోబు వేషధార కాడు. బిల్దదు యోబును పట్టుకొని వేషధారి అంటే జోఫరు యోబును అబద్ధికుడు అంటున్నాడు. దేవుని గుణగణాలను జోఫరు వివరించాడు. తానే దేవుని పక్షాన మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు జోఫరు. ఈ రోజున కొందరు తాళాడతారు. ఇతరులకు తీర్పు తీరుస్తారు. ప్రజలకు సహాయం చేసే జ్ఞానం, అనుభవం జోఫరుకు లేదు. సిద్ధాంత పాండిత్యం ఉంది. జోఫరు యోబును దీవించాల్సిన చేతులతో కొడుతున్నాడు. యోబుకు రావలసినంత శిక్ష రాలేదు అంటున్నాడు. అంటే ఇంకా ఎక్కువ శిక్ష వస్తే చూతామని జోఫరు ఆశ. యోబు వ్యాధితో బాధపడుతున్నాడు. గాయపడిన మనిషిని చంపే బోధలు జోఫరుకు అలవాటు. దేవుని ప్రత్యక్షాన్ని గురించి జోఫరు మాట్లాడాడు. అందులో కొత్త విషయమేమీ లేదు. యోబుకు తెలిసిందే జోఫరు చెబుతాడు.
యోబుకు సహాయపడే మాట ఒక్కటి కూడా జోఫరు నోట వెలువడలేదు. యోబులో ఏదో రహస్య పాపము దాగి ఉంది అని జోఫరు అంటాడు. ఆ పాపమేదో యోబుకు తెలీదు, జోఫరుకు అసలే తెలీదు. ముగింపులో జోఫరు ఏమంటున్నాడంటే, పాపం ఒప్పుకో, లేకపోతే దేవుని తీర్పు ఉగ్రత నీకు తప్పదు. ఇంతే సంగతులు. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, యోబు బాధలను చూస్తుంటే ఈ వేదాంతులకు ఎలాంటి సానుభూతి కలగడం లేదు. చిన్న పిల్లలు ప్రతిదానికి ఎందుకు అని అడుగుతారు. పెద్దవారయ్యాక శ్రమలను గురించిన మర్మం తెలియక ఎందుకు అని అడుగుతారు. కార్యము కారణము అని రెండు వాస్తవాలున్నాయి. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది, కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో కారణం కనిపించదు. పంటి నొప్పి నుండి గుండెపోటు వరకు మనిషి శ్రమకు సత్వర నివారణ కావాలని ఆధునిక మానవుని కోరిక. ఇలాంటి వేగవంతమైన కాలంలో యోబు గ్రంథం మనకు ఎంతో సహనాన్ని నేర్పుతుంది. వెనకటికి ఒక మనిషి ప్రార్థిస్తూ అన్నాడట, దేవా, నాకు దీర్ఘశాంతం ప్రసాదించు. అది ఇప్పుడే, ఈ నిమిషంలోనే, ఇప్పటికిప్పుడే దయచెయ్యి. ఇదెక్కడి కోరిక? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో యోబులాగే చావును అనగా మరణమును కోరుకున్న ఇతర ప్రవక్తలు ఎవరు? బైబిల్ గ్రంథంలో యోబులాగే చావును అనగా మరణమును కోరుకున్న ఇతర ప్రవక్తలు ఎవరు? 1 ఏలియా మరియు ఎలీషా, 2 హబక్కూకు మరియు ఏలియా, 3 ఏలియా మరియు యోనా. ప్రియులారా, ఇంతవరకు యోబు యొక్క ప్రవచనాత్మకమైన మాటల్లోని అనేక సత్యాలను గమనించి ఉన్నాం. యోబు తన జీవితంలోని సమస్యల నుండి విడిపించడానికి ఒక మధ్యవర్తి ఉంటే బాగుండేది అనే తలంపుతో ఉన్నట్లుగా చూశాం. యోబుకు దేవుని ఎడల ఎన్నో సందేహాలు ఉండిపోయాయి. వాటిని దేవుడు క్రమక్రమంగా నివృత్తి చేస్తూ పోయినట్లుగా గ్రహించాం. ఇతరులు ఎంతో ఆనందంగా సంతోషంగా తమ జీవితాలను గడుపుతూ ఉంటే తానొక్కడే ఎందుకు ఇలా శ్రమపడుతున్నాను అనే తలంపు తన హృదయాన్ని ఛిద్రం చేస్తూ ఉన్నప్పుడు యోబుకు దేవుడిచ్చిన జవాబు ఎంతో గొప్పదిగా ఉంటుంది. అతని అనుమానాలను తొలగించి ఉపశమనము కలిగించినట్లుగా గమనించాం. ప్రియులారా, ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అదేమిటంటే, ప్రభు అయిన యేసు తాను దేవుడై ఉండి పరలోకంలోని సుఖ సంతోషాలను వదిలి ఈ లోకానికి మానవునిగా వచ్చి మన మధ్య నివసించాడు. మన శ్రమల్లో సహానుభావం కలిగి మన పరిస్థితులన్నింటినీ క్షుణ్ణంగా ఎరిగి ఉన్నవాడు. కాబట్టి దేవునికి నా విషయం ఏమీ తెలియదు అని భావించడానికి వీల్లేదు. దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితిని అర్థం చేసుకొని సహించుటకు, దేవుని జాలిని కనికరాన్ని తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.